నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. భావితరాలకు మేలు చేకూర్చే దిశగా జగనన్న భూమి హక్కు భూరక్షణ పథకం ముఖ్య ఉద్దేశం. పిఠాపురంలో జగనన్న భూమి హక్కు భూరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొమరగిరిలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ పట్టణానికి సంబంధించి 17,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం. నగర వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం. ప్రజలకు భావితరాలకు మేలు చేకూర్చేందుకు 100 సంవత్సరాల తర్వాత భూమి రీసర్వే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలియజేశారు. పిఠాపురం మండలం నవకాండ్రవాడ గ్రామంలో జగనన్న భూమి హక్కు భూరక్షణ కార్యక్రమం రెవెన్యూ అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగా గీత హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ముందుగా పంట పొలాల్లో సరిహద్దు రాయి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొబ్బరికాయ కొట్టి భూ సర్వేని ప్రారంభించారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి రెవెన్యూ సిబ్బంది సర్వేలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ భూ సర్వే యొక్క ప్రయోజనాలను మంత్రి కృష్ణదాస్ ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మంత్రి ధర్మాన కృష్ణదాస్ను ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఆర్డీఓ చిన్నకృష్ణ, సర్వే శాఖ ఏడీ గోపాలకృష్ణ, తహసీల్దార్ వరహాలయ్య, ఆర్ఐ సురేష్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ మాణిక్యాలరావు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, కురుమల రాంబాబు, బుర్రా అనుబాబు, గుబ్బల తులసి కుమార్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబీ, చక్రవర్తుల బుజ్జి, చక్రవర్తుల శ్రేణు, బాలిపల్లి రాంబాబు, బోను దేవ, తుమ్మల బాబు, కండేపల్లి ఆనందశేఖర్, కర్రి దుర్గాప్రసాద్, మార్నేడి రంగబాబు, కుక్కల నాగమణి, రౌతు లలిత, ఆనాల సుదర్శన్, మాదిరెడ్డి దొరబాబు, రావు చిన్నారావు, గాది గంగబాబు, పెండెం రఘు, పంతం అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర భూ సర్వే అనేది నిజంగా అవసరం. ఇది దాదాపు ఒక 80% ఇబ్బందులు లేకపోయినా ఒక 20% పక్క వాళ్ళు భూములు కలుపుకున్నారని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా సమసిపోవడానికి ఈ సమగ్ర భూ సర్వే అనేది ఉపయోగపడుతుంది. ఇది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లు హెచ్చించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున, రైతుల తరపున, అందరి తరపున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నాను. ఎవరి భూమి ఎక్కడికి పోదు. మీ భూమి ఎలా ఉందో ఖచ్చితంగా మీకు తెలియజేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇది 100 సంవత్సరాలు నడిచింది. ఇదంతా ఇప్పుడున్న పద్ధతి అంతా 100 సంవత్సరాల తర్వాత నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్ రికమెండేషన్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే వర్క్ లోడ్ అలాగే ఉండేది, సర్వేయర్స్ అవైలబిలిటీ తక్కువ ఉండేది. మీరు ఎఫ్లైన్ పిటిషన్ ఇస్తే సర్వేయర్ ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదు. ఆ రోజు వచ్చిన నాటికి పక్కన రైతులు లేకపోతే మళ్ళీ క్యాన్సల్, మళ్ళీ ఇంకోసారి ఎఫ్లైన్ పిటిషన్ పెట్టుకో. ఇప్పుడు ఆ పరిస్థితి పోయి ప్రభుత్వమే ముందరకు వచ్చి మీ సర్వే నెంబర్స్ మీ ఎక్కడ ఉంది ఏంటి మేము సర్వే చేస్తామని చెప్పేసి ముందరకు వచ్చేటువంటి పరిస్థితికి తీసుకురావడం జరిగింది. సమగ్ర భూ సర్వే చేసి జగనన్న, వైఎస్ఆర్ జగనన్న భూరక్ష భూ సర్వే కార్యక్రమం, అందులో భాగంగా ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. యావత్ రాష్ట్రంలోనూ మంచి భూ రికార్డులు తయారవ్వాలన్న లక్ష్యంతో మన ప్రీతం ముఖ్యమంత్రి గతంలో పెద్ద ఎత్తున భూ తగాదాలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఈ భూములకు సంబంధించినవి కనుక భవిష్యత్తులో అవన్నీ ఉండకూడదు, ప్రజలందరికీ మంచికి చేకూరాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం బృహత్తర కార్యక్రమం పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బందితో అలాగే సర్వే ఆఫ్ ఇండియా వారితో సహకారం తీసుకుంటూ చక్కనైనటువంటి కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి నెల 25న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొమరగిరి లేఅవుట్ వద్దకు వస్తున్న సందర్భంగా కాకినాడ ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గ కొత్తపల్లి మండలం కొమరగిరిలో
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యాయని, కొమరగిరి గ్రామంలో 360 ఎకరాల విస్తీర్ణంలో 18,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేసే కార్యక్రమం పూర్తి చేసినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే సమీప గ్రామ సచివాలయంలో సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖున రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాంని జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టణంలో ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కాకినాడ పట్టణం నుంచి ప్రారంభిస్తున్నారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి 29,000 లబ్ధిదారులకి జగన్మోహన్ రెడ్డి గారు 25వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా దేశ చరిత్రలోనే నిలబడిపోయేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టణంలో ప్రారంభించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. నేను కానీ వంగ గీత విశ్వనాథ్ గారు ఎంపీ మేడం గారు కానీ అందరం కూడా ఈ యొక్క ఏర్పాట్లు, మా కార్పొరేటర్ నాయకులు అందరం కూడా సీఎం గారు ప్రోగ్రాంకి ఏర్పాట్లు పర్యవేక్షణలో ఉన్నాం. తప్పకుండా మా మీద ఎంత నమ్మకంగా ఉంచి సీఎం గారు ఈ ప్రోగ్రాంకి వస్తున్నారో మేము కూడా అంత నమ్మకంగానే ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసే కార్యక్రమంలో ఉన్నాం. అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి ఎల్లుండి నాంది పలకబోతుంది. మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ పేదలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఏదైతే ఎన్నికల్లో కానీ అంతకుముందు పాదయాత్రలో కానీ నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చేస్తానని చెప్పారో అది చేసి చూపించే విధంగా ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఒకేసారి పట్టాలు ఇవ్వటం అనేది ఒక మహత్తరమైన విషయం. ఈ ఒక మహాయజ్ఞంలా తీసుకున్నారు. దీనికి అధికారులు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నిలబెట్టడం కోసం ప్రతి ఒక్కరు, మీరు ఇప్పుడు ఇక్కడే కాకినాడలో ఇక్కడ చూశారు, ఇప్పుడు కొమరగిరి దగ్గర ఇవ్వబడుతుంది 360 ఎకరాల్లో ఈ భూమిని ఈ రకంగా ఇంత 18,000 మందికి ఈ మరి లేఅవుట్ తరహాలో లెవెలింగ్ చేసి ఇవ్వటం అంటే చాలా పెద్ద కార్యక్రమం. ఒకటి ల్యాండ్ ఎక్విజేషన్ చేయడానికి అధికారులు ఎంత కృషి చేశారో అదేవిధంగా మన శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ 360 ఎకరాలని కూడా మరి ఫిల్లింగ్ చేయడానికి కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేసుకుని అహర్నిశలు కృషి చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు ఈ నెల 25వ తేదీన జిల్లాలో పర్యటిస్తారని, ఈ పర్యటన విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ నగర వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొమరగిరిలోని కాకినాడకు చెందిన 17,000 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. విస్తృత స్థాయి సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ వాసులకు 350 ఎకరాల్లో పిఠాపురం నియోజకవర్గ కొమరగిరి గ్రామంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ పెద్ద లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాలంటీర్ల తప్పిదాల వలన ఏమైనా పొరపాట్లు జరిగితే 30 నుండి 40 పేర్లు ఇస్తే కమిషనర్కి చెప్పి మరలా యాడ్ చేయడం జరుగుతుందన్నారు. కొండబాబు కోర్టులో కేసు వేయడం వలన కాకినాడలో కాకుండా కొమరగిరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా లబ్ధిదారులను బస్సులో ఎక్కించి ముఖ్యమంత్రి పర్యటనకు తీసుకురావాలన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఉన్నట్లయితే వారి కోసం కూడా స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జగన్నాథపురం ప్రాంతానికి సంబంధించిన లబ్ధిదారులకు చొల్లంగిలో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫ్రూటీ కుమార్ మరణం పార్టీకి తీరని లోటని, ఆయన స్థానంలో డివిజన్కు సంబంధించి సమస్యలు బన్నీ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే తెలిపారు. కుమార్ మృతి కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 1:30 మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనసున్న మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో నవరత్నాల్లో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల్లో ముఖ్యమైనటువంటిది
పేదవాళ్ళందరికీ ఇల్లు అనే ప్రోగ్రాము. ఆ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ గారు మొట్టమొదటిసారిగా ఆ కార్యక్రమం ప్రారంభోత్సవానికి కాకినాడ పట్టణం రావడం జరుగుతుంది. కాకినాడ పట్టణానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 29,000 మందికి లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులం. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇల్లు ఇస్తే ఆ 30 లక్షల ఇల్లు యొక్క ప్రోగ్రామ్ని కాకినాడలో ప్రారంభించడం మేము అందరం చాలా అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ధ్యేయం ఒకటే, ఏ నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు, అందరికీ ఇల్లు ఉండాలని ఒక మంచి నిర్ణయంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వారి కుట్రలో ఎన్నో చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న స్థలాల్లో కోర్టులకు వెళ్ళటం, కోర్టుకి లాపించడం జరిగింది. అయినా పైన దేవుడు ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ముఖ్యంగా రాజశేఖర్ గారు ఆశీర్వదిస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కాకినాడ పట్టణంతో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు 25వ తారీఖు జరుగుతుంది. కనుక కాకినాడ పట్టణంలో లబ్ధిదారులు అందరూ కూడా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మా కాకినాడ పట్టణానికి వచ్చినందుకు ఆ ప్రోగ్రాం తప్పకుండా సక్సెస్ చేయాలి అన్న ఉద్దేశం మీద ఈరోజు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఘన స్వాగతం పలికి మా మీద ఉన్న ఇష్టంతో కాకినాడ వచ్చి ఈ యొక్క 30 లక్షల ఇల్లు యొక్క ప్రోగ్రామ్ని కాకినాడలో లాంచ్ చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు కూడా తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రజల ఆశీస్సులు, రాజశేఖర్ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ సమీపంలో బుధవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఐతాబత్తుల రామేశ్వరరావు నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఏ దశలో అయినా పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయ రంగం లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమైపోతుందన్నారు. కేంద్ర పాలకులు తాజాగా వ్యవసాయంపై చేసిన 3 చట్టాలు రద్దు చేయాలని, లేని పక్షంలో వారి ఇంటికి వెళ్లే రోజులు దగ్గర పడతాయన్నారు. రైతులకు అండగా నిరాహార దీక్ష చేస్తున్న సిఐటియు కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, విద్యా వికాస వేదిక నాయకులు కె సత్యరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావులు మాట్లాడుతూ దేశంలో సంవత్సరానికి 62 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరుగుతుందని, దానిపై కార్పొరేట్ల కన్ను పడిందన్నారు. అందుకోసమే వ్యవసాయ రంగం మొత్తాన్ని గుండగుత్తుగా అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు చేసిందన్నారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆదుకోకుండా పార్లమెంట్లో చర్చ కూడా లేకుండా అడ్డగోలుగా చట్టాలు చేసేయడం దారుణమన్నారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, నగర అధ్యక్షులు పలివేల వీరబాబు, గెద్దాడ సత్యనారాయణ, జి శాస్త్రి, రాణి, ఎన్ సూర్యనారాయణ, విజయ్ స్వరూప్, భారతి, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్లో గత నెల రోజుల నుంచి ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మరి నెల రోజుల నుంచి కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, పాత వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మండీల్ని, అలాగే వ్యవసాయ కార్పొరేట్ సంస్థలను, వీటిని కోఆపరేటివ్ సొసైటీలని యథావిధిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అక్రమ ఆరోపణలతో ఈ ఉద్యమాన్ని అణచాలని చూస్తుంది. మరింత ఉధృతంగా ఈ ఉద్యమం నడుస్తూ ఉన్నది. నిన్న నాసిక్ నుంచి 5,000 మంది రైతు కార్మికులు బయలుదేరారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా సిఐటియు వివిధ జిల్లాల్లో చెలో కలెక్టరేట్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో రైతు ఉద్యమంతో కలిసి పోరాడి ఆ రైతులకు మద్దతుగా పోరాడతామని, రైతు చట్టాలు బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో రైతాంగం ఎముకల కొరికే చలిలో పోరాడుతున్న దానికి మద్దతుగా రైతాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మిక కర్షక ఐక్యతలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ మసీద్ సెంటర్లో నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. రైతు ఉద్యమానికి మద్దతుగా
బేషరతుగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి 3 చట్టాలని రద్దు చేసేంత వరకు కూడా రైతులు పోరాటానికి సిద్ధపడ్డారు. ఆ రైతాంగానికి మద్దతు తెలియజేయాల్సినటువంటి కనీస బాధ్యత కార్మికులమైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ నిరాహారదీక్షలో కూర్చోవడం జరిగింది. కార్పొరేట్లకి ప్రయోజనాలు పెద్దపీట వేయాలా లేదు రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలా అని రెండు ఎదురైనప్పుడు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగానే నిర్ణయాలు చేసి చట్టాలని రాత్రికి రాత్రి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. చట్టాలు తీసుకొచ్చే ముందు కనీసం ప్రజానీకంతో చర్చించేటువంటి పని కూడా చేయకుండా అప్రజాస్వామికంగా కార్మిక చట్టాలు మార్చింది. రైతాంగ చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ ఉన్నది. కానీ ఎవరితో చర్చించారు అంటే అదానీ అంబానీతో 2 ఏళ్ల నుంచి చర్చలో ఉన్నారు కాబట్టే వాళ్ళు దానికి అనుకూలంగా గొడవలు నిర్మించుకునేటువంటి పని గత 2 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నారు. అంటే కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఇది చీకటి చట్టాలని 2 ఏళ్ల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. చట్టాల రద్దు మినహా మిగతా ఏదైనా మాట్లాడమని చెప్తా ఉన్నారు మోడీ ప్రభుత్వం కానీ అమిత్ షా కానీ. చట్టాలు రద్దు చేయడమే ఏకైక పరిష్కారం అని చెప్పి సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాల్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ఇళ్ల పట్టా కూడా మంజూరు చేయలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కొమరగిరి గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తూ ఇక్కడ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయకుండా వేరే నియోజకవర్గం వారికి పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. స్థానికేతరుల పాలన వల్లే పిఠాపురం నియోజకవర్గానికి ఈ పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో రెడ్డెం భాస్కర్రావు, నల్లా శ్రీను, సక్కుమళ్ల గంగాధర్, రెడ్డెం రాజు, నూతటి ప్రకాష్, కోళ్ల బంగారు బాబు, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఎలా ఉందంటే కొడుకులను పస్తులు పెట్టి దత్తులకు పట్టాలు ఇచ్చినట్టు ఉంది. ఎందుకంటే మన నియోజకవర్గం ఏంటి, కొమరగిరి గ్రామం ఏంటి, ఎక్కడ ఉన్న కాకినాడ ప్రజాప్రతినిధి ఏంటి, మన కొమరగిరిలో 300 ఎకరాల్లో చక్కగా 25వ తారీఖు నాడు అతని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చక్కగా ఒక 10-15 వేల మందికి పట్టాలు ఇస్తున్నాడు. ఎక్కడ కాకినాడలో ఉన్న ఎమ్మెల్యే పిఠాపురంలో వచ్చి పట్టాలు ఇస్తున్నాడు. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు చెప్పమనండి. పిఠాపురం టౌన్లో పూర్తిగా ఇవ్వలేరు, పూర్తిగా ప్రాసెస్. గొల్లపురం టౌన్లో ఇవ్వలేదు, రూరల్లో ఇవ్వలేదు. ఏ రూరల్లో కూడా 25వ తారీఖున పట్టాలన్నది లేవు, టిట్కో ఇల్లులు అన్నది లేవు. ఇది అక్కడ పొన్నూరు ఎమ్మెల్యే వచ్చి పిఠాపురం నియోజకవర్గం కొమరమీరిలో 15,000 పట్టాలు ఇస్తున్నాడు. మన పొన్నూరు ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. కనీసం ఆయన చూసన్నా నేర్చుకోవాలి కదా పట్టాలు ఇవ్వాలని. పట్టాలు ఇవ్వలేదు, సరే. అసలు పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? మీరు దాంట్లో బోల్డ్ ఆదాయం వచ్చింది. మీకు దగ్గర 30 కోట్లు 35 కోట్లు భూసేకరణ పేరు చెప్పి దోశారు. అలాగే మీ నాయకులు ఎక్కడికక్కడ డబ్బులు వసూలు చేశారు, ఇంకా వసూలు చేస్తూ ఉన్నారు. పట్టాల పేర్లు తీసేస్తామని లిస్టులు వేయి కూడా మన గ్రామ సచివాలయాల్లో ఎక్కడ ఎందుకు పెట్టలేదని నేను అడుగుతా ఉన్నాను. అలాగే మీరు అర్హులు కాదన్న దాని దగ్గర లిస్టు కూడా ఎందుకు పెట్టలేదు? ఇక్కడ ఒక గేమ్ నడుస్తుంది. ఇంట్లో 3 కొడుకులు ఉంటే వాడికి ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎక్కడికైనా పొండి అంటున్నారు. అలాగే పాస్బుక్లో తప్పు పడితే అది పక్క తీసేస్తున్నారు. పాస్బుక్లో తప్పు పడితే పక్క తీసేయడం ఏంటి? ఆ కన్సల్ట్ ఎంఆర్ఓని పిలిచి పాస్బుక్లో తప్పులు పడిన వాళ్ళు ఎంతమందో అంతమంది కూర్చొని తీసాలి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మట్టి ఫిల్ చేస్తా 2 పోలవరం గట్లు అందులో అన్నారు. గట్లు కరిగిపోతున్నాయి కానీ మన లేవట్లు మట్టి పట్టలేదు. ఈ పట్టాలు తీసుకునే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకేదో కర్మ ఏదో పట్ట ఎత్తే మట్టి మనం కొనుక్కుని పోసుకుందాంలే, మన నాయకులే కదా మీద మట్టి ఏమన్నా రూపాయి తగ్గింతారు మనమే పోసుకుందామని వాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇది పరిస్థితి, ఎవరికి పట్టలేదు. మేమున్నప్పుడు పిఠాపురం అర్బన్కి 4,000 అపార్ట్మెంట్లు అదనంగా తెచ్చాం. 1000 అపార్ట్మెంట్లు కట్టేసి మేము ఇచ్చాం. మళ్ళీ దాని పేర్లు మార్చుకుంటున్నారు అనుకోండి, రంగులు, అది వేరే సంగతి. గొల్లపురాలకి 3,000 అపార్ట్మెంట్లు తెచ్చాం, చక్కగా ఉంటుందని దాన్ని పక్కకు పెట్టేశారు. ఏది ఏమైనా టిట్కో ఇల్లు ఇవ్వాలి. 25వ తారీఖు నాడు మీరు ఘనంగా చెప్పిన పట్టాలు మీరు ఎంతవరకు ఇస్తారో మేము కూడా చూస్తాం. ఈ నెల 25వ తేదీన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వడ్లమూరు గ్రామంలో గల ఇళ్ల పట్టాల లేఅవుట్ను పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ సామర్లకోట సొసైటీ అధ్యక్షులు దవులూరి దొరబాబు పరిశీలించారు. సుమారు 400 పైగా లబ్ధిదారులకు వడ్లమూరు లేఅవుట్లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు దవులూరి దొరబాబు అన్నారు. వడ్లమూరు, గోరింట, చదలాడ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్లు దవులూరి స్పష్టం చేశారు.
సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన లబ్ధిదారుల తమకు ఇళ్ల స్థలంతో పాటు పక్కా ఇళ్లు కట్టించిస్తున్నందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటే వీరరాఘవరావు, ఒబిడిశెట్టి పెద్దకాపు, నరాలశెట్టి బాబ్జీరావు, కంటే కృష్ణార్జునరావు, సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆ రోజు సొంత ఇల్లు లేనటువంటి చాలామంది అక్క చెల్లెలమ్మ బాధలు చూసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి పేదవాళ్ళకి కూడా సొంత ఇల్లు నిర్మాణం చేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా గత ఉగాది రోజే 30 లక్షల మందికి పైగా, నాకు తెలుసుండి దేశంలోనే ఇటువంటి కార్యక్రమం జరగలేదు, కానీ 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆ రోజు ఉగాది నాడు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ఆయనకి ఆయన పార్టీకి కానీ మంచి పేరు వస్తుందని చెప్పి కొంతమంది దుర్మార్గులు ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు అయిపోయిన తర్వాత మొత్తం అందరికి ఇద్దామని చూశారు, కానీ ఇంకా వాళ్ళు చాలామంది తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన 25న కోర్టులో ఉన్నటువంటి కొన్ని భూములు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలతో పాటు ఇంటి నిర్మాణం కూడా చేయాలని సంకల్పించి పవిత్రమైన రోజు మీ అందరికీ తెలుసు 25 క్రిస్మస్, అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొమరగిరి పట్టణంలో 16,000 మంది చిల్లరకు పైన ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అందులో భాగంగా 25 నుంచి జూన్ 7 వరకు, జనవరి 7 వరకు ప్రతిరోజు కూడా మమ్మల్ని కానీ ఇక్కడ ఉన్న నాయకులని అధికారులను అందరినీ కూడా ఏదో కార్యక్రమం కాకుండా వచ్చిన ప్రతి లబ్ధిదారులతో ప్రతి అక్కా చెల్లెమ్మతో స్వయంగా మాట్లాడి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చినట్టుగా మేము కూడా రోజు వచ్చి మీతో స్వయంగా మాట్లాడి మీ ఇంటి నిర్మాణం కూడా మేము చేస్తామని మిమ్మల్ని అందరినీ భరోసా ఇవ్వమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ఆలయ పురోహితులు సీతారామాచారి మాట్లాడుతూ ధనుర్మాసం పురస్కరించుకుని స్వామివారికి సహస్రనామార్చన, గోదా అష్టోత్తరం పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం, గరుడ వాహన సేవ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జగన్నాథపురం ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు అనునిత్యం పారాయణ కార్యక్రమాలన్నీ, తిరుప్పావి సేవాకాలం, సహస్రనామార్చన, గోదా అష్టోత్తరం అన్నీ జరుగుతున్నాయి. రేపు 25వ తారీఖు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా భక్తులెల్లరూ తెల్లవారుజామునే వారి పూజ కార్యక్రమాలన్నీ చేస్తాం. ముందు రోజుగా వారికి పేరు గోత్రంతో రసీదు రాయించుకుని, వారి పేరు గోత్రంతో రసీదు రాయించుకుని మాకు పూజ సామాన్లు అవి ఇచ్చినట్టయితే వారి పేరున పూజ జరిపిస్తాం. తెల్లవారుజామున సుమారు 5 నుంచి 5:30 లోపుని వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6:30, 7 గంటలకు గరుడ వాహన సేవ ఏకాంతంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా దర్శనం చేసుకుని స్వామివారికి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. వేద శాస్త్ర ధర్మ పరిరక్షణకై ఎనలేని సేవ చేసిన అపర కుమార భట్టు బాలవ్యాస వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిని రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, తర్కశాస్త్ర పండితులు, ప్రముఖ పౌరాణికులు పల్లడుగుల రాజశేఖర్ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కొనియాడారు. పిఠాపురంలో జరిగిన సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి ఉత్సవంలో ప్రఖ్యాత వేద శాస్త్ర పండితులు పాల్గొని సుబ్రహ్మణ్య శాస్త్రి చేసిన సేవలపై ప్రసంగించారు. ప్రముఖ తర్క, వ్యాకరణ, పురాణ పండితులు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి ఉత్సవాన్ని పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి ఋగ్వేద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సుబ్రహ్మణ్య శాస్త్రి నివాసం నుంచి వేణుగోపాల స్వామి ఆలయం వరకు
పండితులంతా వేద పఠనం చేస్తూ గ్రామోత్సవం చేశారు. అనంతరం రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షతన సాంప్రదాయబద్ధంగా సభ జరిగింది. చతుర్వేద స్వస్తి జ్యోతి ప్రజ్వలనతో ఆరంభమైన సభలో పండితులు గోపాలకృష్ణ శాస్త్రి, వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, యనమంట్ర శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య శాస్త్రి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పండితులందరికీ ట్రస్ట్ తరపున ఘన సత్కారం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రేగిళ్ల సత్యనారాయణ శర్మ, వారణాసి కామేశ్వర శర్మ, భాస్కర శర్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి, కృష్ణ శర్మ, మల్లికార్జున శర్మ, నాగేశ్వర శర్మ, పతంజలి శర్మ, భమిడిపాటి దత్తు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సూర్యచంద్రులు లాంటి మహాపండితులు అందరూ ఉన్న ఊరు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వేదాంతం చదువుకోవాలి అంటే ఎందుకు నరసింహశాస్త్రి గారు కాళ్ళు పుచ్చుకోవాల్సిందే తప్ప వేరే గతి లేదు ఆ రోజుల్లో. అంతటి గొప్ప క్షేత్రం, అలాంటి వాళ్ళు కార్యభూమి ఇది. పాశ్చాత్య విద్యా పోకళ్లతో పాశ్చాత్య విద్య విషవల్లులతో ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, తెలిసి తెలియని వాగుళ్ళు విమర్శ చేశారో, ఆ విమర్శను తిప్పుకొట్టి ఆధునిక కుమారుల బట్టలు లాగవారు. అది దాంట్లో ఆపేశారు, ముందుకు వచ్చాను నేను. కాబట్టి ఆధునికమైనటువంటి కుమారుల బట్ట. కాబట్టి అటువంటి కర్మజ్యేష్ఠుడైనటువంటి, కర్మ ప్రబోధకుడైనటువంటి, కర్మ ప్రవర్తకుడైనటువంటి, కర్మ చోదకుడైనటువంటి మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వామి మీ వంశం ఎత్తుకొచ్చారు. మళ్ళా ఆ రామాయణ భారతాల యొక్క విలువని ఆధునికమైన మనకి రుచి చూపించిన మహాన అభినవ కుమారుల పట్ల ఎవరయ్యా అంటే శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆంధ్రప్రదేశ్లో అద్దె బస్సు డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు, కనీస సౌకర్యాలు అమలు చేసి కరోనా లాక్డౌన్ కాలానికి గాను ప్రతి డ్రైవర్కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో గత సుమారు 11 సంవత్సరాల నుండి అద్దె బస్సుల మీద డ్రైవర్లుగా పనిచేసిన 9 డిపోల్లో అద్దె బస్సు డ్రైవర్లు ఈ సంవత్సరం మార్చి నుండి జీతభత్యాలు లేక కుటుంబాలతో బస్సులు ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధలు పడుతున్నారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వీరికి కనీస వేతనాలు, కనీస సౌకర్యాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్లకు, డిపో మేనేజర్లకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జిల్లా అద్దె బస్సుల వర్కర్ల యూనియన్ అధ్యక్షులు కాశిరెడ్డి వీర్రాజు, ప్రధాన కార్యదర్శి చింతా వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో తిరుగుతున్న అద్దె బస్సుల్ని మార్చి నుంచి నిలిపేశారు. మొత్తం బస్సులు నిలిపేశారు. దాని తర్వాత 4 నెలలు, గత 4 నెలల నుంచి ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నారు. ఈ తిప్పట్ల రేపు 1వ తారీఖు నుంచి తిప్పడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు ప్రజా రవాణా డిపార్ట్మెంట్గా. ఆయనకి అభినందనలు. కానీ వీళ్ళకి కనీస వేతనాలు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఈఎఫ్ఓ, పిఎఫ్, ఈఎస్ఐ కూడా జమ చేయట్లేదు గత సంవత్సరాల నుంచి. అది జమ చేయాలని, వీళ్ళని కనీసం ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆర్థిక సహాయాన్ని 10,000 ఇవ్వాలని, రేపు ఆర్టీసీలో వేకెన్సీస్ వచ్చినప్పుడు అనుభవం ఉన్న ప్రజా రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లుగా వీళ్ళకి అవకాశం కల్పించాలనేది వినతి పత్రంలో సారాంశం. ఇది కలెక్టర్ గారికి ఇచ్చాం, రీజనల్ మేనేజర్కి ఇచ్చాం, డిపో మేనేజర్లకు ఇచ్చాం, అందరికీ ఇచ్చాము. ఇవి 1వ తారీఖు ముందు సానుకూలంగా బస్సు యజమానులు అలాగే ఆర్టీసీ అధికారులు కూడా స్పందించి దీని మీద పరిష్కారానికి పూనుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దాపురం పట్టణంలో ఒక శస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెయిన్ రోడ్డు మల్టీనేషనల్ షాపింగ్ మాల్లోని సుమారు 11 గంటల సమయంలో మొదటి అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న పెద్దాపురం అడిషనల్ అగ్నిమాపక అధికారి పేరూరు శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకుని షాపింగ్ కాంప్లెక్స్లో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనాకొచ్చారు. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 17.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
భావితరాలకు మేలు చేకూర్చే దిశగా జగనన్న భూమి హక్కు భూరక్షణ పథకం ముఖ్య ఉద్దేశం. పిఠాపురంలో జగనన్న భూమి హక్కు భూరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమరగిరిలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ పట్టణానికి సంబంధించి 17,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం. నగర వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.